అందరికీ నమస్కారం. నా పేరు సాయి ప్రియ. నేను న్యూట్రిఫుల్లో న్యూట్రిషనిస్ట్‌ని. ఈరోజు మనం శాకాహారం యొక్క అపోహలు మరియు వాస్తవాల గురించి తెలుసుకుందాం. శాకాహార భోజనాలు జనాదరణ పొందుతున్నాయి. సాధారణ మాంసం తినే వారిలో కూడా ఎక్కువ మంది మాంసాహారాన్ని తగ్గిస్తున్నందున ఒక ముఖ్యమైన ప్రశ్న మిగిలి ఉంది. శాకాహారం మరియు శాకాహారి ఆహారాలు ఆరోగ్యంగా ఉన్నాయా? అవుననే సమాధానం వస్తుంది. అకాడమీ ఆఫ్ న్యూట్రిషన్ అండ్ డైటిక్స్ ప్రకారం శాకాహారితో సహా తగిన ప్రణాళికతో కూడిన శాకాహారం ఆహారాలు ఆరోగ్యకరమైనవి, పోషకాలు సరిపోతాయి మరియు కొన్ని వ్యాధుల నివారణ మరియు చికిత్సలో ఆరోగ్య ప్రయోజనాలను అందించవచ్చు. అయితే శాకాహారం ఆహారం వల్ల కలిగే ఆరోగ్యపరమైన చిక్కుల నుంచి అనేక అపోహలు ఇప్పటికీ ఉన్నాయి. మొక్కలు ఆధారిత ఆహారం విషయంలో వాస్తవాలను తెలుసుకోండి. శాకాహారులు తగినంత ప్రోటీన్ ని పొందడం చాలా కష్టం. మాంసం ప్రోటీన్ కి పర్యాయపదంగా మారినందున ఈ ముఖ్యమైన పోషకం యొక్క మాంసం కాని మూలాలు గుర్తించడానికి చాలా మంది కష్టపడతారు. అయినప్పటికీ బాగా ప్లాన్ చేసి మరియు విభిన్నమైన ఆహారం ద్వారా మాంసం లేకుండా తగినంత ప్రోటీన్ ను సులభంగా పొందవచ్చు. మొక్కలు ఆధారిత ప్రోటీన్ సాధారణంగా జంతు ఆధారిత ప్రోటీన్ల కంటే ఎక్కువ ఆహారపు ఫైబర్ మరియు తగినంత సాచురేటెడ్ ఫ్యాట్ కలిగి ఉంటుంది. ఈ రెండు కారకాలు గుండె ఆరోగ్యకరమైన ఆహారం యొక్క మూల స్తంభాలు. ఆరోగ్యకరమైన ఆహార ప్రణాళికకు సరిపోయే ప్రోటీన్ యొక్క అనేక బహుముఖ మొక్కల ఆధారిత వనరులు ఉన్నాయి. బీన్స్, పప్పులు, బఠానీ మరియు వేరుశనగలు, సోయా ఉత్పత్తులు, తృణధాన్యాలు, గింజలు, కూరగాయలు, గుడ్లు మరియు పాల ఉత్పత్తులు తినే వ్యక్తులు తక్కువ కొవ్వు లేదా కొవ్వు రహిత డైరీ మరియు గుడ్లు కూడా ఒక ముఖ్యమైన ప్రోటీన్ మూలం. శాకాహారులు మాంసం మరియు పాల ఉత్పత్తుల కంటే కొంచెం ఎక్కువ ప్రోటీన్లను తీసుకోవడం ద్వారా ప్రయోజనం పొందవచ్చు. ఎందుకంటే తృణధాన్యాలు మరియు బఠానీ నుండి ప్రోటీన్ జంతు ప్రోటీన్ కంటే ఎక్కువ జీర్ణశక్తి కలిగి ఉంటుంది. బలమైన ఎముకలను నిర్మించడానికి మీరు తప్పనిసరిగా మీ ఆహారంలో పాలను చేర్చుకోవాలి. బలమైన ఎముకలను నిర్మించడంలో మరియు రక్షించడంలో సహాయపడే ఏకైక ఆహారం డైరీ మాత్రమే కాదు. ఎముకలు ఆరోగ్యానికి కాల్షియం, విటమిన్ డి మరియు ప్రోటీన్ తో సహా అనేక పోషకాలు అవసరం. క్యాబేజీ, బ్రోకలీ, బాక్ చై మరియు ఫార్టిఫైడ్ సోయా మిల్క్ వంటి వివిధ రకాల మొక్కల ఆహారాలలో కాల్షియం కనుగొనబడుతుంది. బచ్చల కూర మరియు రగ్బర్ వంటి కొన్ని కూరగాయలు అధిక కాల్షియం కంటెంట్ ను కలిగి ఉంటాయి. అయితే వాటిలో ఆక్సాలేట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి కాల్షియం పీల్చడం తగ్గిస్తాయి. కాల్షియం అబ్జార్ప్షన్ ప్రోత్సహించడంలో సహాయపడడానికి రోజంతా అనేక ఆకుకూరలు తినండి. మీరు పాలు మరియు పాల ఉత్పత్తులు వదులుకుంటే మొక్కలు ఆధారిత పాల ప్రత్యామ్నాయాలు తినడానికి సిద్ధంగా ఉన్న తృణధాన్యాలు మరియు 100% పండ్ల రసాల వంటి బలమైన ఆహారాలు మరియు పానీయాలను ఎంచుకోవడం ద్వారా మీరు కాల్షియం మరియు విటమిన్ డి రెండింటినీ సిఫార్సు చేసిన మొత్తంలో పొందారని నిర్ధారించుకోండి. యువి కాంతి చికిత్స చేయబడిన పుట్టగొడుగులు విటమిన్ డి యొక్క మరొక మూలం. కొంతమంది వ్యక్తులకు కాల్షియం మరియు విటమిన్ డి సప్లిమెంట్ కూడా సిఫార్సు చేయబడవచ్చు. పోషకాలు అధికంగా ఉండే ఆహారాన్ని అనుసరించడంతో పాటు యోగా, రన్నింగ్, బ్రిస్క్ వాకింగ్ మరియు స్ట్రెంగ్త్ ట్రైనింగ్ వంటి బరువు మోసే కార్యకలాపాలు ఎముకలు పటిష్టతను పెంచడానికి అవసరమైన భాగం. సోయా తినడం రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది. శాకాహారులు ఆహారంలో బలమైన సోయా ఉత్పత్తులను చేర్చడం అనేది ప్రోటీన్ మరియు కాల్షియం అవసరాలను తీర్చడానికి సులభమైన మార్గం. దీనికి విరుద్ధంగా వార్తా నివేదికలు ఉన్నప్పటికీ సోయా క్యాన్సర్ కు కారణమవుతుందన్న రుజువు లేదు. వాస్తవానికి బాల్యంలో మరియు అడాలసెన్స్ లో సోయా తీసుకోవడం వల్ల రొమ్ము క్యాన్సర్ కు జీవితకాల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. యుక్త వయసులో సోయాను ప్రారంభించడం అదే స్థాయి రక్షణను అందించడం లేదు. మీరు మీ ఆహారం ప్రాధాన్యతతో సంబంధం లేకుండా వైవిధ్యం కీలకం. సోయా కోసం జంతు ఆధారిత ప్రోటీన్ ను మార్చుకోవడం మీ భోజనానికి వైవిధ్యాన్ని జోడించడానికి మంచి మార్గం. ఫార్టిఫైడ్ సోయా, పూర్తిగా ఎదగని సోయా బీన్స్ మరియు సోయా పాల ప్రోడక్ట్ వంటి తక్కువ ప్రాసెస్ చేయబడిన మూలాల కోసం లక్ష్యంగా పెట్టుకోండి. ధన్యవాదాలు.